గారు వచ్చి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్లుప్తంగా సహోదరు థియోటి గారికి చెప్పకూరము పరిశుద్ధ లేఖనం ఒక మాట చదువుకున్న తర్వాతను பரிசுத்த வேதாமத்திலிருந்து ஒரு வார்த்தையை வாசித்த பிற்பாடு తర్వాత కొన్ని విషయాలు ఆయన గురించి వివరిస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. சிறு காரியங்கள் அவரை குறித்து சாட்சி சொல்ல நான் முற்படுகிறேன். రెండవ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 5వ అధ్యాయము 5ஆம் அதிகாரம் 5, 6, 7, 8 వచనాలు మనం కలిపి చదువుకుంటాం. 5, 6 వచనங்கள் நாம் சேர்ந்து வாசிக்கலாம். తిమోతికి రాసిన రెండవ పత్రిక தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 5వ అధ్యాయము 5ஆம் அதிகாரம் 5, 6, 7, 8 వచనాలు కలిపి చదువుకుంటాం. 5, 6, 7 వచనங்கள் நாம் சேர்ந்து வாசிக்கலாம். అయితే నీవు అన్ని విషయములలో మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణము జరిగించుము. నేను ఇప్పుడే పానార్థముగా పోయబడుచున్నాను, నేను వదిలిపో కాలపు సమీపై ఉన్నది. మంచి పోరాటం పోరాడు తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొని తిని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నీతి గల న్యాయాధిపతి ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. చదవబడిన లేఖన భాగం పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడిచిపెట్టి వెళ్ళిన సహోదరుడు కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. வாசித்த வேத பகுதியை பரிசுத்த ஆவியானவர் தாமே சகோதரனுடைய குடும்பத்தாருக்கும் நமக்கும் பிரயோஜனம் உள்ளபடியாக ஆசீர்வதித்து தருவாராக. గత మాసంలో థియోడు గారితో అంటే సేవకుల మీటింగ్ కొరకాయ మార్చి నెల కొరకాయ మాట్లాడటం జరిగింది. நாங்கள் கடந்த நாட்களிலே சகோதரன் தேடரையாவோடு கூட ஊழியக்காரர்கள் ஊழியத்துக்காக நாங்கள் பேச வேண்டியதா இருந்தது. ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతానికి సేవకుల మీటింగ్ కొరకే అడగటం జరిగిందండి. ஈஸ்ட் வெஸ்ட் கோதாவரி என்ற பகுதிகளுடைய ஊழியக்காரர்கள் கூட்டத்துக்காக அவரோடு நாங்கள் சம்பாஷித்து பேசிக்கொண்டு வந்தோம். ఆయన చెప్పిన మాట ఏంటంటే, அவர் சொன்ன வார்த்தை என்னவென்றால், నా ఆరోగ్యం సహకరించలేదు, என்னுடைய உடல்நிலை சரியாக இல்லை, అధికమైన బాధ్యతలు బయట ఉన్నాయి, அதிகமான பொறுப்புகள் எனக்கு வெளியே உண்டு, మీ రిక్వెస్ట్ నేను ఏమి చేయలేకపోతున్నాను, அதனால் தான் நீங்கள் கேட்டுக்கொண்டதை நான் செய்ய முடியாமல் போகிறது, దయతో దానికి ఆ రీప్లేస్ లో వేరే వాళ్ళని పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ஆகவே நீங்கள் கேட்டுக்கொண்டதுக்காக மற்றொரு ஊழியக்காரரை உங்களுக்கு அனுப்புவேன் என்று சொன்னார். ఆ విధంగా గత మాసంలో థియోడు గారితో ఈ విషయాల సంబోధన జరిగినట్టుగా చెప్పవలసి వస్తున్నాం. இப்படியாக நாங்கள் கடைசியாக அவரோடு கூட பேசின வார்த்தைகளாக இருக்கிறது என்று நான் இந்த காரியங்களை உங்களுக்கு சொல்ல முடியும். తిరిగి సహోదరుడు నా వ్యక్తిగతంగా 1988 సంవత్సరం అంటే 30 సంవత్సరాల క్రితమే ఆయనతో నాకున్న ఆ స్నేహము, 1989 அவரோடு கூட எனக்கு இருக்கிற ஒரு ஐக்கியம், 38 సంవత్సరాల క్రితము 38 ஆண்டுகளுக்கு முன்பாக 1988 అది 1988 அது ఆ ఎమిరేట్స్ ఆ ప్రాంతాల్లో அந்த எமிரேட் பகுதிகளிலே సహోదరుడితో సన్నిహితమైన సంబంధం కలిగిన వారంగా ఉన్నాను. அவரோட கூட நாங்கள் நெருங்கிய ஐக்கியம் இருக்கிறவர்களாக நாங்கள் காணப்பட்டோம். నాతోనే కాదు, నా కుటుంబంతో కూడా మంచి స్నేహం కలిగి ఉన్నాం. என்னோட கூட மாத்திரமல்ல, என்னோட குடும்பத்தாரோட கூட நல்ல ஒரு ஐக்கியம் கொண்டிருந்தார். గల్ఫ్ లో కలిసి ఒకటే సహవాసంలో మేము పెరిగాం. గల్ఫ్లో இருக்கிற அந்த ஐக்கியம் உங்களுக்கு தெரியும். చిన్న అసెంబ్లీ, அது சிறிய ஒரு சபை. ఆయన ఎంతగా ప్రేమించేవాడంటే, அவர் எவ்வளவாக நேசிக்கிறவர் என்றால், పరిచయ విషయంలో నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ஊழியத்தின் விஷயத்திலே என்னை கூட அவர் உற்சாகப்படுத்துவார். మీరు పెద్దవారు కదన్నా, అయ్యా అన్నా நீங்கள் పెరియవర్கள் அல்லவா, మీరు చాలు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నేను చిన్నవాడిని అందరికంటే, நான் சிறியவன், என்னை காட்டிலும் பெரியவர்கள் அநேகர் இருக்கிறார்கள் அல்லவா, పలు విధాలుగా నన్ను ఎంకరేజ్ చేసి పరిచయం నిలబెడుతూ ఉండేవాడు ఆయన. இப்படியாக அநேக விதமாக என்னை உற்சாகப்படுத்தி தேவனுடைய ஊழியத்தில் அவர் என்னை உபயோகப்படுத்தினார். మనసు పూర్తిగా ప్రేమిస్తూ ఉండేవాడు, மனப்பூர்வமாக என்னை நேசித்து கொண்டு வந்தார். అలాగే చాలా సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చాం. அப்படியாக அநேக ஆண்டுகளை நாங்கள் கடத்தினோம். తగిన సమయంలో ஏற்ற நேரத்திலே ఆయన దేవుని సేవకు ఫుల్ టైం పరిచయం కొరకు ఆయన పిలువబడుతూ వచ్చారు. அவர் முழு நேர ஊழியக்காரராக அழைக்கப்பட்டார். ఎక్కడైతే ఆయన తన బాధ్యతలు నెరవేర్చుకుంటూ వస్తున్నారో, எங்கே அவருடைய ஊழியங்களை அவர் நிறைவேற்றி கொண்டு வருகிறாரோ, ఆ స్థలంలో కూడా ఆయన శాలరీస్ అన్ని ఇంకా పెంచడానికి ఇష్టపడ్డారు. அந்த அவருடைய சாட்சி அங்க அதிகமாகும்படியாக அவர் விரும்பி கொண்டு வந்தார். ఒకటే అనేవాడు, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా. அவர் ஒன்று சொல்லுவார், எந்த ஒரு கண்டிப்பும் இல்லாமல் தேவனுடைய வார்த்தையை கேட்க வேண்டும். ఆ విధంగా దేవుని సేవ కొరకు ఆయన రాగలిగినారు. இப்படியாக தேவனுடைய ஊழியத்துக்கு என்று அவர் வந்தார். ఆ తర్వాత రూత్ క్రిస్టోఫర్ గారు కూడా సేవకు వచ్చాడు ఇక్కడికి, ఇండియాకి. அதே போல ரூத் கிறிஸ்டோபர் கூட இந்த இந்தியாவுக்கு ஊழியத்துக்கு வந்தார்.
చివరిగా ఎన్నికలేని నన్ను కూడా ప్రభు తన పనికి పిలుచుకున్నట్టుగా చెప్పగలగాలి. கடைசியாக அற்பமான என்னை கூட ஆண்டவர் தம்முடைய ஊழியத்துக்கு என்று அழைத்தார். అప్పటి నుండి మేము అదే విధానంలో అన్నతో కలిసి పరిచయం చేస్తూ కొనసాగుతూ ఉన్నాం. அது முதற்கொண்டு நாங்கள் அவரோட கூட சேர்ந்து இப்படியாக ஊழியம் செய்து கொண்டு வந்தோம். పలు సమయాల్లో சில நேரங்களிலே పలు విధాలుగా మేము కలుస్తూ ఉండేవారు. பல விதமாக நாங்கள் சேர்ந்திருப்போம். మీటింగ్స్, அங்கே விசேஷித்த கூட்டங்கள், கான்வகேஷன்ஸ், ముఖ్యంగా గాడ్ సర్వెంట్స్ మీటింగ్, முக்கியமாக ஊழியக்காரர்கள் கூட்டங்கள். ఆయన ఎంతగానో నన్ను ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. இப்படியாக இந்த கூட்டங்களிலே அவர் கலந்து கொண்டு எங்களை உற்சாகப்படுத்துவார். ముందు నన్ను కూడా ఎంకరేజ్ బాగా ప్రభు పని కొరకు మనం బలంగా ఉండాలి. என்னை கூட அதிகமாக அவர் உற்சாகப்படுத்தினால் ஆண்டவருடைய ஊழியத்துக்காக அங்க பலமா இருக்க வேண்டும். దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. தேவனுடைய சித்தத்தை பரிபூர்ணமாக நிறைவேற்ற வேண்டும். అట్టి ప్రీతికరమైన పరిచయం చేస్తేనే ఫలభరితంగా ఉంటుంది. ప్రభు ఇష్టపడతాడు. அப்பேற்பட்ட தேவனுக்கு பிரியமான ஊழியம் செய்தால்தான் அது கனி தருகிறதா இருக்கும். தேவன் கூட அதில் விரும்புவார். ఏ కష్టాలు కూడా మనం వెనక ముందు చూడవలసింది లేదు. எந்த கஷ்டங்களையும் முன்னும் பின்னுமாக நாம் பார்க்க தேவையில்லை. ఆయన వైపు చూస్తే అన్ని అక్కర్లు తీర్చబడతాయి. அவருக்கு நோக்கி பார்க்கும் பொழுது நம்முடைய தேவைகள் எல்லாம் தேவன் தீர்ப்பார். పెద్ద వయసు వచ్చింది ఆయనకు కూడా. அவரு கூட பெரிய வயது வந்தது. బ్రదర్ నేను ఫలానా అంటే ஆண்டவரே நான் இப்படியாக என்று சகோதரனே நான் இப்படியாக என்று சொன்னார். నాకు నీ పేరు చెప్పాల్సిన పని నాకు తెలియదా, వెంటనే పేరు మెన్షన్ చేసేవాడు. நான் அவரை பார்க்கும் போதெல்லாம் சகோதரனே நான் இந்த இடத்துல நான் ஊழியக்காரன் சொல்லும் போது அதை சொல்ல தேவையில்லை, உனக்கு குறித்து எனக்கு தெரியும் என்று சொல்வார். మా తల్లిదండ్రుల పేర్లు ఎలా ఉన్నారు, బాగున్నారు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఇంట్లో ఉన్న వారందరినీ వరుసటి పేర్లతో జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉండేవాడు. அவர் பெரியவராக வயதில் மூத்தவராக இருந்தாலும் கூட என்னையும் என்னுடைய குடும்பத்தோட பெயர்களை நினைவில் வைத்துக் கொண்டு வரிசையாக அது சொல்கிறவராக இருந்தார். బాధ్యతగా అడిగే వ్యక్తి ఆయన. எவ்வளவோ பொறுப்பாக கேட்கிற ஒரு நபர் அவர். హెబ్రోన్లో ఆ దినాలు ఉండేవారు. ஹெப்ரோன்ல அந்த நாட்கள் இருக்கிறவர்கள். నేను ఎప్పుడు హెబ్రోన్కి వెళ్ళినా, நான் எப்பொழுது ஹெப்ரோனுக்கு சென்றாலும் సాధారణంగా ఎవరు ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. ஹெப்ரோன்ல அவரிடத்துல யாரும் எளிதாக போக முடியாது. ఎవరైతే కంట్రోల్ గా ఉంటారు క్రింద, யார் அவர் கீழாக வேலை செய்கிறார்களோ ఎవరికి పర్మిషన్ లేదు బ్రదర్ రావద్దన్నారు. அவர் மாத்திரமே சொல்வார் வர வேண்டும் வரக்கூடாது என்று. కాస్త మీరు వెళ్ళి నా పేరు తెలియపరచండి. அப்பொழுது அவரை பார்த்துக் கொள்கிற பொறுப்பில் இருக்கிறவர்கள் இடத்துல நான் சொல்லுவேன், நான் வந்திருக்கிறேன், என்னுடைய பேர் மாத்திரம் சொல்லுங்கள் என்று சொல்வேன். వెంటనే உடனடியாக అనుమతించేవారు. உடனடியாக அவர் வரும்படியாக அனுமதிப்பார். అక్కడ అనేక విషయాలు మాట్లాడుకుని చాలా సమయాలు గడిపేవారు. அங்கே அநேக காரியங்களை நாங்கள் பேசி அநேக நேரத்தை நாங்கள் செலவழித்தோம். సరౌండింగ్ పరిచర్య విధానాలు, அந்த சுற்றி இருக்கிற ஊழியங்கள் காரியங்களிலே విషయాలు, அநேக காரியங்கள். అంత సమానమైన వ్యక్తిగా నాకు చెప్పడం నాకు ఆశ్చర్యమయ్యేది. அவரோட கூட சமாதான வார்த்தைகளை பேசுவது எனக்கு ஆச்சரியமா இருந்தது. అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేయమని వాడు. அவர் ஜெபி என்று சொல்வார். ఏ విషయాలు మేము చెప్పుకున్నామో, என்ன காரியங்கள் நாங்கள் சொன்னோமோ అవన్నీ భారంతో ప్రార్థించే, அவை எல்லாம் பாரத்தோடு கூட ஜெபித்து నేను చేసిన తర్వాతను அவர் சொன்ன பிற்பாடு ఆయన కూడా ప్రార్థించేవాడు. அவர் கூட ஜெபிப்பார். సరే పెద్ద ఆయన కదా, சரி பெரியவர் அல்லவா, మరి ఏదైనా కొంచెం గిఫ్ట్ ఇవ్వాలని నేను చేయి పెడుతుంటే జేబులో ஏதாவது அவருக்கு உதவி கொடுக்க வேண்டும் என்று நான் என்னுடைய பாக்கெட்ல கை வைக்கும் பொழுது ఆయన గమనిస్తూ அவர் பார்த்து నాకంటే ముందు, எனக்கு முன்பாகவே నేను తీసే దానికంటే ముందు నీ గిఫ్ట్ నీ జేబులో ఉంచుకో, அவர் சொல்லுவார், என்னுடைய பரிசை நீ வைத்துக்கொள் என்று சொல்வார். ఇది దేవుడు నీకు ఇస్తున్న గిఫ్ట్ తీసుకో, இது தேவனுக்கு கொடுக்கிற ஒரு அன்பளிப்பு, நீ வைத்துக்கொள் என்று சொல்வார். ఎన్ని సార్లు జరిగినా, எத்தனை முறை நடந்தாலும் ఎప్పుడు నా ద్వారా ఆయన గిఫ్ట్ తీసుకున్నట్టుగా లేదు. எப்பொழுதுமே என் மூலமாக அவர் அன்பளிப்பு வாங்கிக் கொள்ளவில்லை, அவர் மூலமாக தான் நான் பெற்றுக் கொண்டிருக்கிறேன். పోయినాన్న వివాహం జరుగుతుంది మా ఇంట్లో. ஒரு நாள்ல எங்களுடைய வீட்டிலே திருமணம் நடந்தது. సహోదరుడు వివాహం, என்னுடைய సహోదరుடைய திருமணம். మేము ఎంటర్ ఫ్యామిలీ ఆయనకి బాగా పరిచయం కనుక நாங்கள் அங்கே குடும்பத்தில் அவருக்கு மிகவும் அறிமுகமானவர்கள். ఎక్కడికైనా వస్తే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు. எங்க வந்தாலும் காலையில வந்து திரும்ப சென்று விடுவார் மாலையிலே. 3 రోజుల ముందుగా ఆయన వచ్చారు. 3 நாட்கள் முன்பதாக அவர் வந்தார். 3 దినాలు మా ఇంట్లోనే ఆయన బస చేశారు. 3 நாட்கள் என்னுடைய வீட்டில் அவர் தங்கினார். ఆయన ఫ్యామిలీ ప్రేయర్, స్పెషల్ మీటింగ్స్ అన్ని మా ఉన్న కాంగ్రిగేషన్ తో పాటు చేసినట్టుగా గుర్తు. எங்களோட கூட குடும்ப ஜெபம் மற்றும் குடும்ப ஆராதனை எங்களோட கூட சேர்ந்து பண்ணது மாதிரி எங்களுக்கு ஞாபகம் இருக்கிறது. ఇలాంటి సహవాసము, అంటే సహవాసంలో ఆయన మనకు ఉండటం, లేక నాకు ఉండటం, లేక మా కుటుంబానికి ఉండటం మేము చాలా ధన్యకరమని చెప్పవచ్చు. ஆகவே இப்பேற்பட்ட ஒரு ஐக்கியம் அவரோட கூட நாங்கள் எங்கள் குடும்பத்தார்கள் இருக்கிறது எவ்வளவு பாக்கியம் என்ற இடத்துல நான் சொல்ல முடியும். మరొక విషయం, மற்றொரு காரியம், ఆయన పుట్టిన తారీఖు నాది ఒకటే రోజు. அவருடைய பிறந்த நாளும் என்னுடைய பிறந்த நாளும் ஒரே நாள் தான். 11th of నవంబర్ 11th అది. நவம்பர் 11th. ప్రతి 11వ తారీఖు ఉదయకాలమే తప్పక ఫోన్ చేసి ఆయన ప్రార్థించి దర్శిస్తూ ఉండేవాడు. ఆయన நவம்பர் மாதம் 11ஆம் தேதி ஒவ்வொரு ஆண்டும் அவர் அதிகாலையிலே எனக்கு தொலைபேசியை தொடர்பு கொண்டு என்னை ஆசீர்வதித்து ஜெபம் பண்ணுகிறவராக இருந்தார். రాబోయే దినాలు మరి ఆయన లేరు. வருகிற நாட்களில் அவர் இல்லை. మరి ఇక ముందు ఏమవుతుందో నాకు తెలియదు. இதற்கு பிற்பாடு என்ன நடக்குமோ எனக்கு தெரியாது. అంత్యకాలంలో ఉన్న మనం కూడా, கடைசி நாட்களில் இருக்கிற நாமும் கூட యోగ్యమైన పరిచర్య చేయాలని,
ఆయన నేర్పించుకుంటూ వెళ్ళాడు. தேவனுக்கு பிரியமான ஊழியம் செய்ய வேண்டும் என்று அவர் எங்களுக்கு கற்றுக் கொடுத்து சென்றார். ఇష్టమైన పరిచర్య చేయాలి, தேவனுக்கு உகந்த ஊழியம் செய்ய வேண்டும், యథార్థమైన పరిచర్య చేయాలి, அவர் உண்மையான ஊழியத்தை செய்ய வேண்டும், యజమానుడు మెచ్చుకునే పరిచర్య చేయాలి. எஜமான் மெச்சுக்கொள்ளுகிற ஊழியம் செய்ய வேண்டும். లేదంటే మనకి రివార్డ్ లేదు. இல்லை என்றால் நமக்கு கர்த்தரிடத்திலிருந்து வெகுமதி கிடையாது. పలు విధాలుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ பல ఉంటాడు. விதமாக தேவன் இந்த காரியங்களை எனக்கு நினைவில் கொண்டு வந்தார். అన్నగారికి ఎజ్రా నెహెమియా గ్రంథాలు చాలా ఇష్టం అనుకుంటా. சகோதரர் அவருக்கு ஊழியக்காரருக்கு எஸ்ரா நெகேமியா இந்த புஸ்தகங்கள் மிகவும் பிரியம் என்று நினைக்கிறேன். పలు విధాలుగా చాలా సార్లు నేను ఆయన నోటి మాటలు ఎన్నో సార్లు వింటూ వచ్చాను. இந்த புஸ்தகங்கள் இருந்து அவர் மூலமாக அநேக செய்திகளை நாங்கள் கேட்டுக்கொண்டு வந்தோம். ఆ దినాల్లో కూడా గల్ఫ్ లో కూడా ఇది ఇంచుమించుగా వివరించుకుంటూ వచ్చేవారు. அந்த நாட்களிலே கல்ஃபில் இருக்கும் பொழுது கூட இந்த காரியங்களை அவர் விவரித்து சொல்லிக் கொண்டு வருவார். యోగ్యమైన పాత్రగా ఉండాలని, யோக்கியமான பாத்திரவனாக இருக்க வேண்டும், తగ్గింపు, அவருடைய தாழ்மை, విధేయత, அவருடைய கீழ்ப்படிதல், అది మనకి అనేక విధాలుగా అనేక పాఠాలు నేర్పించుకుంటూ వస్తుంది. அது அநேகமான பாடங்களை நம்மளுக்கு கற்றுத்தரும். ఎవరు కూడా హెచ్చించిపోవటం వీల్లేదు. யாரும் பெருமை பேச கிடையாது. ఎంతగా తగ్గించుకుంటామో எவ்வளவாக நம்மை தாழ்த்துவோமோ అంతగా ప్రభు హెచ్చించేవాడై ఉంటాడు. அவ்வளவாக தேவன் நம்மை உயர்த்துகிறவராய் இருப்பார். ఓ దినం గల్ఫ్ లో మాకు సండే వర్షిప్ అయిపోయింది. ஒரு நாள் ஞாயிற்றுக்கிழமை கல்ஃபிலே ஆராதனை முடிந்தது. రూత్ క్రిస్టఫర్ ఇంటికాడ మాకు అందరికి చర్చ్ మెంబర్స్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశారు. ரூத் கிறிஸ்டோபர் அவர் வீட்டிலே எங்களுக்கு அனைவருக்குமே ஆகாரம் அங்கே ஆயத்தம் பண்ணினார்கள். ఆ డైనింగ్ టేబుల్ కి ఒక్కళ్ళిద్దరికి తక్కువ వచ్చింది. அந்த டைனிங் டேபிளுக்கு 1-2 குறைவு வந்தது. ఆయన అంతమందిలో அத்தனை பேர்கள் ఆయనే క్రింది దిగి కూర్చున్నాడు. அவரே கீழே இறங்கி உட்கார்ந்தார். వాళ్ళందరిలో నేనే చిన్నవాడిని. அவர்கள் எல்லோருமே நானே சிறியவர். మనం చిన్నవాళ్ళని తగ్గించుకోవాలి, நாம் சிறியவர்கள் தாழ்த்து கொள்ள வேண்டும். సో నాతో పాటు ఆయన కూడా కిందకు వచ్చాడు. என்னோட கூட அவரும் கீழே உட்கார்ந்து ஆகாரம் புசித்தார். తగ్గింపు విధానము, எவ்வளவு தாழ்மை, எவ்வளவு సేవకుల యొక్క లక్షణాలు, ஊழியக்காரருடைய குணாதிசயங்கள் అక్కడ నెరవేర్చుకుంటూ వచ్చాడు. அங்கே நிறைவேற்றி கொண்டு வந்தார். అయ్యా నన్ను ప్రభు పనికి పిలుస్తున్నాడు, ஐயா என்னை தேவனுடைய ஊழியத்துக்கு அழைக்கிறார், నేను తప్పగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, நான் துரிதமாக செல்ல வேண்டும். సో ఆ దినాన్న அந்த நாட்களிலே చిన్న గిఫ్ట్స్ నా మట్టుకు నేనే ఇచ్చాను. சிறு சிறு காரியங்கள் என்னுடைய காரியத்துக்கு நான் పలు செஞ்சேன். సమయాల్లో కలుస్తూ ఉండేవారు. அநேக முறை நாங்கள் கலந்து இருந்தோம். సుభాకర్, சுதாகர், నీవు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా జ్ఞాపకం ఉంది, நீர் கொடுத்த இந்த gift எனக்கு అది ஞாபகம் ఇంకా இருக்கிறது, మెరుస్తుంది. அது இன்னும் இருக்கிறது. ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా எத்தனையோ நாட்கள் ஆனாலும் கூட ఆయన చిన్న విషయాలు కూడా కృతజ్ఞత చూపించే వ్యక్తిగా ఉన్నారు. அந்த சிறு காரியங்களில் கூட அவர் நன்றி இருதயம் உள்ளவராக ఇలా இருந்தார். చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. இப்படியாக அவரை குறித்து நான் அநேக காரியங்கள் சொல்லலாம். క్లుప్తంగా టైం ఇచ్చారు. எனக்கு சுருக்கமான நேரத்தை கொடுத்திருக்கிறார்கள். ఆయన ద్వారా ఏమైతే నేర్చుకుంటూ వచ్చాము, பிரியமானவர்களே, அவரிடத்தில் என்ன நாம் கற்றுக்கொண்டோமோ, నేను నేర్చుకుంటూ వచ్చాను, என்ன நான் కற்றுக்கொண்டு வந்தேனோ, ఆయన చిత్తంలో ముందుకెళ్ళటానికి அவருடைய சித்தத்திலே முன்னேறி போக పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా సహాయం చేయునుగా. பரிசுத்த ஆவியானவர் எனக்கு உதவி செய்வாராக. ఆమేన్. ஆமென். బ్రదర్ భాగ్యరాజ్ గాడ్ సర్వెంట్ పంజాబ్. సోదరు భాగ్యరాజ్ గారు గాడ్ సర్వెంట్ పంజాబ్ వచ్చి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.